షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలోహిం బిడ్డలందరికీ, ప్రియులైన పరిశుద్ధులారా, మీకు అందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలువబడుతురి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి. మరి పేతురు గారు ఒక గొప్ప ఫ్యామిలీ కౌన్సిలర్గా కనబడుతున్నాడు. అందరికీ తెలిసిన విషయం ఏంటనగా, నగ్న సత్యం ఏంటనగా, అపోస్తలుడు పౌలు గారు చాలా ఉన్నతంగా కుటుంబాల గురించి ఆయన ఉపదేశిస్తుంటుంటాడు, కౌన్సిలింగ్ చేస్తుంటాడు. కానీ పేతురు గారు కూడా ఆ జ్ఞానం పొందుకున్నట్టుగా మనం ఈ 3వ అధ్యాయం చూసినట్టయితే కనబడుతుంది. మొదటి 6 వచనాలు చూస్తే అక్కడ స్త్రీల గురించి చెప్తాడు. స్త్రీలారా, మీరు వాక్యము కలిగి ఉన్న మీరు, విశ్వాసురాలైన మీరు, మీ పవిత్రమైన ప్రవర్తన, మీ పరిశుద్ధమైన ప్రవర్తన, మీ యొక్క గుణము అనే అక్షయాలంకారము, మీకు పైకి జడలు అల్లుకోవడము, లేకుండా నగలు పెట్టుకోవడము, ఇవి కాకుండా మీ గుణమనే అక్షయాలంకారం మీరు కలిగి ఉన్నదాన్ని బట్టి మీ భర్తలు వాక్యము లేకుండానే రాబట్టబడతారు. సో భర్తలను రక్షణలోకి నడిపించుకునేది భార్యల చేతుల్లో ఉన్నది అనేది పేతురు గారు చెప్తున్నారు. బిడ్డలారా, నా మాటలు కాదు ఇది. మీరు మీ అంతరంగ స్వభావము, మీ గుణమనే అక్షయాలంకారము, మీ క్యారెక్టరు, మీ యొక్క ప్రతి మాట, మీ భర్తను మీరు నొప్పించే మాట మీరు పలకకూడదు. మృదువైన మాట కోపంలో చల్లారుస్తుంది. నీ భర్త ఎక్కడెక్కడికో వెళ్ళి అలసిపోయి వస్తుంటాడు. నువ్వు ప్రేమగా నువ్వు ప్రార్థనలో ప్రేమగా నువ్వు పరమతండ్రితో పోరాడుతున్నప్పుడు నీ యొక్క ప్రవర్తన మార్చబడిన రీతిని బట్టి భర్త నీ మీద ప్రేమ కలిగి ఉన్నవాడు కాబట్టి వాక్యం లేకుండా ఆయన రాబట్టబడతాడు. అదేవిధంగా 7వ వచనంలో పురుషుల గురించి చెప్తాడు. పురుషులారా, మరి మీ యొక్క జీవం అనే కృపావరంలో మీరు పాలిభాగస్తులు అయి ఉన్నారని గుర్తిరిగి మీ భార్యలు బలహీన ఘటమని అంటాడు. అక్కడ బలహీన ఘటం అంటే వారేదో బలహీనులనే ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు నాయన, ఘటాలు కాదు. వారు నిజంగా వారు సృష్టించిన రీతే పురుషుడు బలంగా ఉంటాడు, స్త్రీలు బలహీనంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు బలహీనులని మీరు గుర్తిరిగి, భర్తలారా, మీరు అన్ని విషయములలో మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉండినట్లుగా మీరు జ్ఞానం చొప్పున కాపురం చేయండి. అప్పుడు మీరు జ్ఞానం చొప్పున చేసే కాపురాన్ని బట్టి మీ భార్యలు కూడా మీ నడవడిని బట్టి వాడు రాబట్టబడతారు. ఎలాగో ఒకవేళ పురుషుడా, నీకు పరలోకం ఉన్నదంటే నీ భార్యకు ఉన్నట్టే లెక్క. కాబట్టి నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలని ఇవన్నీ చెబుతూ మళ్ళీ చివరిగా చెప్తుంటారు 9వ వచనంలో, తుదకు మీరందరూ ఏక మనసు కలిగి మీరందరూ ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి పిలువబడ్డారు బిడ్డలారా. కాబట్టి ఇక్కడ కూడా వాక్యం చూసినట్లయితే, యెహోవా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వదింపబడినగా. కానీ దావీదు రాజు గారు ఏ రీతిగా అయితే 2 సమూయేలు 7:29 సెలవిస్తున్నాడు. బిడ్డలారా, మీరు కూడా ఆశీర్వదింపబడాలని పరమ తండ్రి కోరుకుంటున్నాడు. పరమ తండ్రి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన గృహిణులకు మరి భర్తలకు ఏ రీతిగా అపోస్తలుడైన పేతురు గారు సెలవిస్తున్నారో ఈ లేఖన భాగంలో 1 పేతురు 3వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మీరు మాతో మాట్లాడిన మాటలన్నీ మా హృదయంలో పలకపై లిఖించుకొని వర్ధిల్లునట్లుగా దీవించమని యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.